జై గురుదత్త. మనిషి జీవితంలో కళ అంటే ఏమనుకున్నావురా? ఒకరోజు గుంజుకొని తినేది కాదురా కళ. 64 కళలు జీవితంలో ఎవరైనా సరే, ఏది ఎక్కడైనా సరే, ప్రపంచంలో కన్ను తిరిగేవంటే భీమ, అర్జున, ఘటోత్కచ, యముడు, ఘటోత్కచుడు, హిరణ్యకుడు చెప్పు. ఎటువంటి వాడు పుట్టిన భూమిలో చిన్నరా ఏదో అనుకుంటే కృత యోగము వచ్చిన 4 యుగాలు వచ్చిన మళ్ళీ పుట్టిందిరా. ఏమనుకున్నావు? కళ అంటే ఎవరు అయ్యేది సొత్తు కాదురా, దేవుడు ఇచ్చే పైసలు కావురా. నీ మనసులో పుట్టాలి, నీ జన్మతో పుట్టి రావాలి. అందుకే ఉన్నాడు జీవితాంతం ఉన్నది కళరా. 64 కళలు. ఏదో పిచ్చివాడుగా ఏదో వాగితే ఏదో ఆగుతుంది అనుకోద్దు. దైవ శక్తిని పొంది శివశక్తిని పొందితే ఈ భూమిలో మహా కళాకారుడు అవుతావు. ఏదో ఎవడు చేస్తాడు, ఏదో ఎవడు చేస్తాడు అనుకుంటే అది కాని పని. జై గురుదత్త.